హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీఎస్ఏ అభ్యర్థులకి ముఖ్య గమనిక. మనకి బిఫోర్ వీడియోస్లో విశాఖపట్నం రేంజ్లో సెలెక్ట్ అయిన ఎస్ఏ అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైతే విశాఖపట్నం అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సర్టెన్ టైం అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ టైంలోనే మీరు విశాఖపట్నం రేంజ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసులోకి వెళ్ళి ఆఫీస్ అవర్స్లోనే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక జోన్ 2 విషయంకి వచ్చినట్లయితే ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది జనరల్ ఆఫ్ పోలీస్ ఏలూరు రేంజ్, అంటే మన జోన్ 2కి వచ్చినట్లయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆల్ ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్సిటి సివిల్ అండ్ ఎస్సిటి ఆర్ఎస్ఏ, అంటే మనకి సివిల్ పోస్ట్కి నెక్స్ట్ ఏపీఎస్పీ 2 పోస్టులు అయితే ఉన్నాయి కదండి. అది మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ హూ హ్యావ్ అటెండ్ ద పిఎంటీ పీఈటీ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అట్ ఏలూరు రేంజ్, అంటే ఎవరైతే పిఎంటీకి పీఈటీకి ఏలూరు జోన్కి అటెండ్ అయ్యారో అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడాను మనకి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే జోన్ 2 ఆర్ హియర్ బై డైరెక్ట్ టు అటెండ్ ఎట్ ద ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏలూరు రేంజ్ ఏలూరు అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డేట్స్ 10/1/2000, అంటే జనవరి 10th నుండి జనవరి 11th వరకు, అంటే మనకి 2 రోజులు అయితే టైం ఇవ్వడం జరిగింది. అది కూడాను డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ మనకి 10:30 AM నుండి 5 PM వరకు మాత్రమే వీళ్ళు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వాళ్ళ దగ్గర క్యారీ చేసుకున్నట్లయితే వాళ్ళు క్లియర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. టు ఫిల్ అప్ అటెస్టేషన్ ఫ్రమ్ టు రిసీవ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్, ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు ఏంటనేది మీకు ఫర్దర్గా మరొక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఏపీఎస్ఐకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా, ఈవెన్ కానిస్టేబుల్ ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మనం అప్డేట్ చేస్తున్నాం. మన ఛానల్లో చూసినట్లయితే ఎక్కువగా ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి ప్రతి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన ఛానల్లో ఒక లైక్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.